అబ్బబ్బా! 2, 3 డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది. ఈ కూల్ వెదర్‌లో ఆనియన్ పకోడీ తింటే ఎంత బావుంటది చెప్పండి. సో, మీకు కూడా తినాలనిపిస్తుందా? సరే రెసిపీ చెప్పేస్తా. మరి చేసుకొని తినేయండి. ఆనియన్స్‌ని ఇలా ఫస్ట్ పొడుగ్గా కట్ చేసుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి, పుదీనా ఇంకా జీలకర్ర, కచ్చా పక్కగా దంచుకున్న ధనియాలు కూడా వేసేసుకోండి. అండ్ ఇందులోనే తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ దాని తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, ఇంకా ఇందులో శనగపిండి వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఆయిల్ హీట్ అయినాక ఈ పకోడీని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. కూల్ వెదర్ లో హాట్ పకోడీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటది. మంచి చేసినావు. వంటలన్నీ బాగా నేర్చినావు నువ్వు.